హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమణస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది మనము సీజనల్ ఫ్రూట్స్ తింటాం కదండి, అలాగే మామిడికాయ సీజన్ కాబట్టి మనం మామిడికాయ కూడా మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మనం అది పులిహోరగానో లేకపోతే పచ్చి పులుసుగానో చేసుకోవచ్చు. మామూలుగా మనం చింతపండుతో పచ్చి పులుసు చేస్తాం కదా, ఆనియన్ వేసి. ఇది సమ్మర్ కాబట్టి మనం మామిడికాయతో పచ్చి పులుసు చేద్దాము. దీనికి నేను మామిడికాయలు ఫస్ట్ ఉడకబెట్టుకొని దాన్ని గుజ్జు అనేది పీసెస్ కట్ చేసి దాన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న నీళ్ళు కూడా పారేయకూడదండి, అది సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత ఇది దాంట్లో మిక్స్ చేసి మంచిగా డిజాల్వ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ముందుగానే మనం ఇక్కడ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఈ ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ మిక్సీ చేసుకొని కొంచెం మంచిగా డైల్యూట్ చేసుకోవాలి మనం ఉడకబెట్టుకున్న వాటర్లో. మంచిగా డైల్యూట్ చేసుకున్నాక దాంట్లో ఇంకా మనం ఈ ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా అన్నీ వేసిన తర్వాత దీన్ని ఇట్లా నలుపుకుంటూ మనం మిక్స్ చేస్తే దాని ఆనియన్లో ఉన్న జ్యూసెస్ మొత్తం దీంట్లో కలుస్తుంది అనమాట. టేస్ట్ పుదీనా, కొత్తిమీరలో ఉన్నది కూడా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేయాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక 1 స్పూన్ వేసాను. కారం కొద్దిగానే వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్. తర్వాత గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా తాలింపు పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ మంచిగా ఇట్లా దూరగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని ఆ పులుసులో వేసేయాలి. ఆ పులుసులో వేసి దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి, పులుపు కదా, టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. నేను షుగర్ వేసుకున్నా. దాన్ని మంచిగా కలిపితే ఇంకా మన మామిడికాయ పచ్చి పులుసు రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే చింతపండు పులుసు కన్నా ఇది ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.